రైట్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ నేపథ్యంలో నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీ అందించారు. ఇక ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లు సమావేశం కాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు దుద్దిల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లురావులు కూడా హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ రేపు చర్చించి ఆమోదిస్తారు. ఇక నివేదిక కూడా తయారు చేస్తారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ నెల 5వ తేదీన ఉదయం జరగనున్నటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేబినెట్ ఆమోదం అనంతరం 5వ తేదీన మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. నివేదికపై ప్రత్యేకంగా చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన చేసి నివేదిక తయారు చేయాలని, ట్రిపుల్ టెస్ట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఇదివరకు సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. సమగ్ర ఇంటింటి సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారు.
రైట్, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలోనే నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాని అందిస్తారు. ఇక ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి పూర్తిగా కులగణనకు సంబంధించి సబ్ కమిటీ సమావేశం ఎలా జరగబోతుంది, ఏ నివేదికలు సమర్పించబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన సర్వేను చేయించింది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కులగణన ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేలలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేయించింది. ఈ సర్వే రిపోర్టును పూర్తిగా ఇప్పటికే ఇటు తయారు చేసినటువంటి నేపథ్యంలో ఈ రిపోర్ట్ను ఈరోజు కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీ బృందానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని ఈ బృందానికి ఈ యొక్క సబ్ కమిటీ బృందానికి ఈ రోజైతే ఈ యొక్క ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే నివేదికను అయితే అందజేస్తారు. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. బీసీకి సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం లెక్కలు తేలకపోవడంతో ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నెల 5వ తారీఖు నాడు ఉదయం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కులగణన సర్వేను దాంట్లో ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో మధ్యాహ్నం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించేటువంటి అవకాశం ఉంది. చర్చించి ఆమోదించిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.